హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను దోశ బ్యాటర్ ఇడ్లీ అండి. ఇది అంటే వెన్న దోశ, అది ఇడ్లీ. అదే రుబ్బుతో ఇడ్లీ కూడా బాగుంటాయండి, చాలా మెత్తగా ఉంటాయి. మీరు ట్రై చేయొచ్చు. ఒక చిన్న గిన్నెలో 1 గ్లాస్ మినపప్పు వేసుకున్నానండి. 1 గ్లాస్ మినపప్పు, ఇది గ్లాసు మినపప్పు, 1/2 గ్లాసు శనగపప్పు అండి. 1/2 గ్లాస్ తోటి శనగపప్పు, అదే అంటే వాటి కాఫీ గ్లాసులతో వేసుకున్నాను నేను అన్నీ ఒకటి లెక్కగానే. అలాగే 3 గ్లాసులు బియ్యం అండి. 1 గ్లాసు మినపప్పు, 1/2 గ్లాసు శనగపప్పు, 3 గ్లాసులు బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి. అదే గ్లాసులతో 1 గ్లాసు మూరీలు అండి, అంటే బొరుగులు అంటారు కదా, అవి మూరీలు. 1 గ్లాసు ఏమో అటుకులుని. ఈ 2 గ్లాసులు ముందు బియ్యము ఈ పప్పులు నానబెట్టేసి 4 గంటలు నానాలండి. మనకి పప్పు అంటే ఇడ్లీ రుబ్బుకి ఎలా నానబెట్టుకుంటాం అలా నానబెట్టుకొని ఈ శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఇలా నానబెట్టేసుకున్నాక, ఇవి నానబెట్టాక ఇప్పుడు మనం మిక్సీ చేయడానికి చేస్తాం కదా, చేసే ముందు అప్పుడు అటుకులుని మూరీలు బొరుగులు అంటారు కదా, అదే మూరీలు 2 కలిపి కడిగేసుకోవాలండి. కడిగేసుకొని కొద్దిగా అలాగ నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. నీళ్ళు వేయక్కర్లేదు అందులో, అలా కడిగేసిన దాంతో నానబెట్టేసుకొని ఉంచుకోవచ్చు. ఇది మినపప్పు అవి ఆడేటప్పుడు మనం ఇలాగ ఆడేసి, ఇది 2 వాయిల కింద ఆడానండి నేను, మిక్సీ కాబట్టి. అదే వెట్ట గ్రైండర్ అయితే ఒక్కసారి ఆడేసుకోవచ్చు మీరు, అంటే తక్కువే కదండి, నేను ఎక్కువ వేయలేదు, మిక్సీ చేసాను. ఇది అందులోనే 2వ వాయిలో నేను ఒకసారి ఆడి, నీళ్ళు కూడా వేయక్కర్లేదండి వాయిలో. ఈ 2వ వాయిలో నీళ్ళు వేయక్కర్లేదు. నీళ్ళు వేయకుండా మనం ఇలాగ ఆడుకొని ఇందులోనే ఈ నానబెట్టిన అటుకులు మూరీలు కలిపి ఆడివ్వాలండి. ఆడేసి మెత్తగా ఆడాక అప్పుడు ఇలా వేసుకొని మిక్సీ చేసుకోవాలి మనం. ఇలా మిక్సీ చేసుకొని ఆడేసుకోవాలండి. ఆడుకున్నాక ఇంకా అది మనకి కొద్దిగా నలగలేదంటే అప్పుడు ఈ మనం ఆడిన ముద్ద ఉంది కదా, ఇంకాని అందులో కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇంకెక్కువ నీళ్ళు వేయకూడదు, మరీ పలచగా ఆడకూడదు. అందుకని ఇలాగా గట్టిగానే ఆడాలి, అంటే మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా జారుగా కాదు, ఆడాలి. ఇలాగ బ్యాటరీలాగా ఆడాలి. అప్పుడు ఈ 2 కలిపేసి మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. నేను ఇప్పుడు రాత్రులే చేస్తున్నాను వీడియోలు, అంటే పని అది ఉంటాయి కదండి, పని అయ్యాక చేస్తున్నాను నేను. ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి. ఇది ఉంచుకున్నదేమో ఉదయానికల్లా మనకి బ్యాటర్ కొద్దిగా పులుస్తుంది కాబట్టి, ఇదే బ్యాటర్ ఇడ్లీ కూడా పెట్టుకున్నానండి. ముందు 2 వాయిలు ఇడ్లీ 2 రేకులు ఇడ్లీ పెట్టేసుకున్నాను ముందు. మరి ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా అట్టుకు వేసుకోవడానికి తీసుకుంటున్నాను. ఉన్నది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. రుబ్బు మనకి ఎంత కావాలంటే అంత వాడుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం. ఒక పెనం మీద కొద్దిగా నూనె రాసి ఈ అట్టు వేసుకోవాలండి. అట్టు పల్చగా వేసుకోకూడదండి, మందంగా వేసుకోవాలి కొద్దిగా, అంటే కొద్దిగా దలసరి, మరీ దలసరిగా కాదు, మరీ పల్చగా కాదు, కొద్దిగా దలసరిగా వేసుకోండి. వేసుకొని కొద్దిగా చుట్టూరు కొద్దిగా నూనె వేసుకొని దాని మీద మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక్కసారి కాలేక చూడండి. కాలేక ఇది మళ్ళీ తిరగేయక్కర్లేదండి, కాలేక అలా ఉంచేసుకోవాలి మనం. అది అలా కాలింది కదండి, ఇక చూసారా పైన అంతా కాలుతుంది అనమాట. ఇలాగా ఇంకా మనం తిరగేయక్కర్లేదు, అట్టు తడి లేకుండా ఉండాలి అట్టుకి. అప్పుడు కొద్దిగా మనం అమూల్ వెన్న నేను వాడుతున్నానండి. అమూల్ వెన్న అందు మీద వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంకా మళ్ళీ మనం కాల్చక్కర్లేదు, అది తీసుకుంటే ప్లేట్లు పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. మనకి చేసుకున్న చట్నీలతో నంచుకుంటే చాలా బాగుంటుందండి వెన్నట్టు. మీరు ట్రై చేయొచ్చు. అదే రుబ్బుతోటి నేను ఇడ్లీ కూడా పెట్టానండి, చాలా స్మూత్గా వచ్చాయి, చాలా బాగున్నాయి కూడా, టేస్ట్ కూడా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.
ఎంతో మెత్తగా ఉన్నాయండి ఇడ్లీలు. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు చూసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉన్నాయో. మీరు చూసి చేసుకోండి. నాకు సరిగ్గా చెప్పడం రాలేదండి, ఏమనుకోకండి. ఇలాగేదో సరదాగా చేస్తున్నాను. ఇడ్లీలు ఎంతో బాగా వచ్చాయి అన్నారు పిల్లలు కూడా, నచ్చి చాలా బాగున్నాయండి. చాలా మెత్తగా ఉన్నాయి, పొంగి కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. అందులో చిన్న ఉప్పు అది వేసుకొని అట్టు ఎలా వేసుకుంటాం, చిన్న ఉప్పు వేసుకొని అట్లా వేసుకోవడం. ఇడ్లీ కూడా చిన్న ఉప్పు వేసుకొని ఇడ్లీ వేసుకోవడం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ కట్టండి, కామెంట్ పెట్టండి.